Praise the Lord, brothers and sisters. Before we go into individual worship, before we participate in Lord's table, in worthy manner, let us look to the Word of God from the Bible, from the 1 Corinthians chapter 1, verse 9. 1 Corinthians chapter 1, verse 9. God is faithful, by whom you were called unto the fellowship of his Son, Jesus Christ, our Lord. And the same way, 1 John chapter 1, 1 John chapter 1, verse 9. First John chapter 1, verse 9. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all unrighteousness. And Lamentations chapter 3. Lamentations chapter 3, verse 23. Great is thy faithfulness. Great is thy faithfulness. Here, before we go into last table, and from these scriptures, we can meditate and participate Lord's table in worthy manner. Our gracious, loving, and heavenly Father, living and true God, faithful God, the creator of the universe, everlasting Father, thank you, Lord, this afternoon on God's day, on Lord's day, we gather together as a blood-bought children online to worship Thee and adore Thee, and also, Lord, examine ourselves and participate Thy table in worthy manner. Lord, thank you for these portions, Lord. Your God is faithful, and great is Thy faithfulness. Yes, Lord, your faithful God and Almighty God, and Lord, help us, Lord, meditate these three portions and worship Thee and adore Thee, and also examine ourselves and participate the table in worthy manner. Asking everything in Jesus' precious name. Amen. Amen. మనం ఈ మూడు భాగాల్లో we read three portions. In these three portions, God is faithful. He is faithful. ఆయన నమ్మదగినవాడు. తర్వాత నీవు నమ్మదగిన వాడవు. గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్. అండ్ మనము ఈ యొక్క త్రీ పోర్షన్స్లో మనం గమనించినట్లయితే, సో whenever you meditate God's words and God's scriptures from the Bible, we will see the attitudes of God or characters of God. అండ్ మనము దేవుని మనం ధ్యానించినప్పుడు, దేవుని వాక్యం ధ్యానించినప్పుడు ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎటువంటి శక్తిగల దేవుడు, అలాగే ఆయన ఎటువంటి వాడు, ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం ఆరాధించేవారుగా ఉంటాము. తర్వాత దాన్ని బట్టి మనము ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను, ఆయన యొక్క బలమును,
ఆయన చేసే అద్భుత కార్యాలను బట్టి, మన జీవితాల్లో ఆయన చేసే అద్భుత కార్యాలను బట్టి మనము ఆయన ఆరాధించే వారంగాను, ఆయన స్తుతించే వారంగాను ఉంటాం. ఇక్కడ మనం ఈ చూసిన 3 పోర్షన్స్లో ఆయన యొక్క క్యారెక్టర్ మనం గురించి ధ్యానిస్తున్నాం. ఆయన నమ్మదగిన వాడు, అండ్ గ్రేట్ ఈజ్ దై ఫెయిత్ఫుల్నెస్, నీవు నమ్మదగిన వాడవు. సో దేవుని యొక్క ముఖ్య లక్షణాలలో ఇది కూడా ఒక ప్రాముఖ్యమైన లక్షణం. ఆయన నమ్మదగిన వాడు. ఈ లోకంలో అందరినీ మనం నమ్మకూడదు, ఎవరిని నమ్మకూడదు అని అంటూ ఉంటారు. కానీ దేవుడు మనల్ని క్రియేట్ చేశాడు ఈ భూమి మీద. క్రియేట్ చేసి మన ద్వారా ఆయన ఆరాధించబడాలని, మరి ఆయన లక్షణాలు కూడా మనం కలిగి ఉండాలని ఆయన కోరుతున్నాడు. సో అపోస్తలుడైన పౌలు అంటాడు, మరి అపోస్తలుడైన పౌలు ఏమంటాడు, నేను దేవుని పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకునుడి అంటాడు అపోస్తలుడైన పౌలు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మరి ఆయన నమ్మదగిన వాడే అయినప్పటికీ మనల్ని కూడా నమ్మకమైన వారుగా ఉండాలని, నమ్మదగిన వారుగా ఉండాలని దేవుడు మనల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే 1 కొరింథియన్స్ చాప్టర్ 11:1లో ఆయన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను దేవుని పోలి నడుచుకున్నట్లు మీరు కూడా నన్ను పోలి నడుచుకున్నది. కాబట్టి యేసు ప్రభువును మనం సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత క్రీస్తు మనలో ఉన్నాడు, ఆయన ఆత్మ మనలో ఉన్నాడు. ఆయన ఆత్మ స్వరూపి, ఆయన ప్రేమ స్వరూపి. కాబట్టి మనం కూడా ఆయన నమ్మదగిన వాడు. కాబట్టి మనం కూడా ఆయనలాగా ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఇక్కడ దేవుడు మనం చూసినట్లయితే మరి మనకు తెలుసు ఆశ, మరి కింగ్ ఆశ గురించి మనకు తెలుసు. 2 క్రానికల్స్ చాప్టర్ 16లో చూసినట్టయితే ఆశ మరి సిరియా రాజును నమ్ముకొని దేవుణ్ణి నమ్ముకొనలేదు. ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టి, ఎప్పుడైతే ఆ యొక్క సిరియా రాజును నమ్ముకొని, సిరియా రాజు యొక్క గొప్పతనాన్ని, సిరియా రాజు యొక్క సైన్యమును నమ్ముకున్నాడో దేవుడు భరించలేకపోయాడు. అందుకనే కింగ్ ఆశాని దేవుడు శత్రువులకు అప్పగించాడు. కాబట్టి దేవుని యొక్క మరి కనుదృష్టి లోకమందంతటా సంచరించుతున్నది. ఎందుకని యథార్థవంతులు, యథార్థమైన హృదయం గలవారు ఎవరైనా ఈ యొక్క భూమి మీద ఉన్నారా అని దేవుని యొక్క కనుదృష్టి భూమి అంతటా సంచరించుతున్నది కనుదృష్టి. కాబట్టి యథార్థవంతులు కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈజ్ లుకింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ పీపుల్. గాడ్ వాంట్స్ ఫెయిత్ఫుల్ పీపుల్. మనం చూడవచ్చు, బైబిల్లో మనం చూసినట్లయితే దేవుడు మరి దావీదును కనుగొన్నాడు. ఒక రాజును చేయాలన్నా, ఒక ప్రవక్తను చేయాలన్నా, ఒక మనిషికి మంచి బాధ్యత అప్పగించాలన్నా, దేవుని పని అప్పగించాలన్నా దేవుడు ఎవరిని చూస్తారంట? నమ్మకమైన పీపుల్ని. ఇటువంటి పీపుల్ని నమ్మకస్తుల్ని. అంటే మనము నమ్మకస్తులుగా ఉండాలి దేవునికి. దేవుని యొక్క కనుదృష్టి యథార్థవంతుల కొరకు లోకమందంతటా సంచరించుతున్నది. అంటే అర్థం ఏమిటి? దేవుని పని, దేవుడు ఏ పని అయినా అప్పగించాలన్నా, మరి ఒక కింగ్ని కానీ, ఒక అధికారిని కానీ, ఒక ప్రవక్తని కానీ నియమించాలన్నా
ఆయన నమ్మకమైన వారి కొరకు దేవుడు ఎదురు చూస్తున్నట్లుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. మరి దైవజనుడైన దావీదును కనుగొన్నాడు ఒక రాజు చేయడానికి. ఇశ్రాయేలు దేశానికి రాజుగా కావాలని అనుకున్నప్పుడు దావీదుని కనుగొన్నాడు. అలాగే మోసేను కూడా కనుగొన్నాడు. అలాగే అబ్రహామును కనుగొన్నాడు. అలాగే యోసేపును కనుగొన్నాడు. అలాగా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మరి ఎక్కడ చూసినా కూడా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు కనుగొన్నాడు తన పని కొరకు. తన నమ్మకమైన వారిని దేవుడు ఎన్నుకుంటాడు తన పనిలో. అపనమ్మకస్తుల్ని దేవుడు ఎప్పుడు కూడా నమ్ముకోడు. అందుకనే నమ్మకమైన వారి కొరకు దేవుని యొక్క కనుదృష్టి భూమి అంతటా సంచరించుతున్నది. మనము అందులో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని యొక్క కనుదృష్టిలో మనం ఉండాలని, ఆయనకి నమ్మకస్తులుగా మనం ఉండాలని దేవుడు యొక్క కనుదృష్టి లోకమంతటా సంచరించుతున్నదంట. మనము ఇక్కడ చూసినట్లయితే మరి సామ్ 20 మరి ప్రావర్బ్స్ 28:20లో మనం చూసినట్లయితే ఫెయిత్ఫుల్ మ్యాన్ షల్ అబౌండ్ విత్ బ్లెస్సింగ్స్. మరి దేవుడు మోసే గురించి ఏమన్నాడు? మరి మోసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని అన్నాడు. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు. ఎవరికి? మోసేకి దేవుడు ఒక సర్టిఫికేట్ ఇచ్చాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అలాగే మనం చూసినట్లయితే మరి ప్రావర్బ్స్ చాప్టర్ 28:20లో మనం చూసినట్లయితే మరి ఎవరైతే దేవుడు అటువంటి నమ్మకమైన వారిని చూస్ చేసుకొని ఆయన వాళ్ళని బ్లెస్ చేయాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడైతే మనం నమ్మకస్తులుగా ఉంటామో దేవుడు మనకి ఆయన పనిని అప్పగిస్తాడు, బాధ్యతలను అప్పగిస్తాడు. ఇక్కడ మరి మనం చూసినట్లయితే సామ్ 101:6లో మనం చూసినట్లయితే మరి అక్కడ దావీదు మహారాజు ఒక మాట అంటాడు, కీర్తనకారుడు, నమ్మకస్తులైన వారికి వారిని నా వద్ద నివసించున్నట్లు ఆయన వెతుకుతున్నానని సామ్ 101:6లో అంటాడు. అంటే ఏమిటి? అర్థం ఏమిటి? నా రాజ్యంలో, ఈ యొక్క ఇజ్రాయెల్ రాజ్యంలో నేను పరిపాలించాలంటే ఒక నమ్మకమైన వారు నాకు కావాలి. నమ్మకమైన వారు ఉంటే నా రాజ్యము వర్ధిల్లుతుంది. అపనమ్మకస్తులు ఉంటే నా రాజ్యము ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. నేను రూల్ చేయలేను. నాతో పాటు పని చేయాలంటే నాకు కూడా ఒక నమ్మకమైన వారు కావాలి. అది దేవుని పరిచర్యలో కూడా అదే దేవుడు ఆశిస్తున్నాడు. నమ్మకమైన వారు, మరి నమ్మకస్తులు ఆయనకు ఉన్నవారు మరి ఆయన పరిచర్యలో కావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. అటువంటి వారు ఉన్నప్పుడు ఆ సంఘము వర్ధిల్లుతుంది. సంఘములో మరి దేవుడు అటువంటి వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. ప్రావర్బ్స్ చాప్టర్ 20:6లో చూసినట్లయితే a faithful man who can find, నమ్మకొనదగిన వాడు ఎవరికి కనబడును? ఈ నమ్మదగిన వాడు ఎవరికి కనబడును అనేసి ప్రావర్బ్స్ చాప్టర్ 20:6లో రాయబడింది. అంటే ఎవరిని నమ్మకాలో, ఎవరు నమ్మాలో, ఎవరు నమ్మకూడదో అని మనం అంటాం. ఈ లోకంలో ఎవరు నమ్మాలండి? ఎవరిని నమ్మకూడదండి. మరి ఎవరిని నమ్మకూడదంటే మరి దేవుని పరిచయం ఎదురుతుంది. ఈ లోకము లోకము సృష్టించి బండి నుంచి ఇంతవరకు నమ్మకస్తులే లేరా? ఉన్నారు. దేవుడు ఎంతోమంది నమ్మకస్తులు కనుగొన్నాడు. ఆ ఫస్ట్ దగ్గర మనం చూసాం కదా, మోసే అయితేమి, మరి దావీదు అయితేమి, మరి యోసేపు అయితేమి, ఇలా చాలా మంది ఆయన నమ్మకస్తులు ఉన్నారు. కానీ మనం అంటాం, మనం ఎవరూ లేదండి నమ్మకస్తులు. నమ్మకమే ప్రతి ఒక్కరు అలా అనుకుంటే ఈ లోకంలో ఎవరు నమ్మకస్తులు లేరు. ఎవరు నమ్మాలో, ఎవరు నమ్మకూడదో అన్నప్పుడు నువ్వు ఎవరిని నమ్మకపోతే ఇంకెవరున్నారు నమ్మకస్తులు ఈ లోకంలో?
కాబట్టి ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? ఈ రోజుల్లో మరి సామాన్యుడు మొదలుకొని సామంతుల వరకు నమ్మకమైన వారు చాలా తక్కువ. మరి అందులో దేవుడు నిన్ను నేను ఉండాలని ఆశపడుతున్నాడు. ఆ నమ్మకమైన గ్రూపులో, ఆ నమ్మకస్తులైన గ్రూపులో నువ్వు నేను ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. మరి ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? ఏ విషయంలో నమ్మకంగా ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు? ఈ కొన్ని విషయాలు మనము పరిశుద్ధ గ్రంథంలో ఒక 4 లేక 5 అంశాలు చూసుకొని మనం ఆరాధన మరి మరి దేవుని బలలో ప్రవేశిద్దాం. మరి అనుకో 4 అంశాలు 5 అంశాలు చూసుకుందాము. మరి ఆత్మ సంబంధమైన విషయాల్లో నమ్మకంగా ఉండాలి. మొట్టమొదటిగా ఫెయిత్ఫుల్ ఇన్ స్పిరిచువల్ థింగ్స్. అంటే మనం కొన్ని విషయాల్లో చాలా నమ్మకంగా ఉంటాము, కొన్ని విషయాల్లో తప్పిపోతాము. మరి దేవునికి దశమ భాగం ఇచ్చే విషయంలో మనం తప్పిపోతాము. 10 దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో మరి 10% ఇచ్చేవాళ్ళు ఉన్నారు, 10 కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి దేవుని బిడ్డలు వాళ్ళు వర్ధిల్ల కొద్దీ వాళ్ళు ఇస్తూనే ఉంటారు. దేర్ ఇస్ నో లిమిట్. మరి టైతే కాదు, టైత్ అంటే మనం డబ్బులే కాదు, మరి దేవుని మందిరానికి సమయానికి రావడము, దేవుణ్ణి మరి ఆయన గౌరవించడము, ఆయన సన్నిధిని గౌరవించడము, ఇది కూడా నేర్చుకోవాలి. మనకి ఒక సండేనే కాదు, మనకి ఆయన ఆరాధించే దినము. మన జీవితంలో ప్రతిరోజు మనం ఆరాధించాలి. మరి మనం ఏదో బ్లడ్ బాత్ చిల్డ్రన్గా మనము ఆయన ఏర్పరిచిన సంఘంలో ఉంటుండగా మనం ఆయన వీక్లీ మీటింగ్స్లో కూడా అటెండ్ అవ్వాలి. మరి ట్యూస్డే మనకి ప్రేయర్ మీటింగ్ ఉంది, ఫ్రైడే బైబిల్ స్టడీ ఉంది, లాస్ట్ ఫ్రైడే మరి దైవజనుడు మరి బ్రదర్ మరి గాడ్ సర్వెంట్ మరి ఆయన రోమన్స్ మీద బైబిల్ స్టడీ తీసుకుంటూ ఉంటే తక్కువ మంది హాజరయ్యారు. మనం వాక్యానికి మనం విలువిస్తున్నాం, ఒకసారి పరీక్షించుకోవాలి. దేవుని వాక్యము మరి మనం వినే కొద్దికి మనం స్పిరిచువల్గా ఎక్కువ గ్రో అవుతాం. దైవికమైన విషయాల్లో మనము ముందుండాల, దేవుడు అదే ఆశించేది. ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము మరి ముందుండాల. దేవునికి ఇచ్చే సమయంలో మనం ఒకరోజు మనం 10 నిమిషాలు ప్రార్థన చేస్తాము, ఒకరోజు 5 నిమిషాలు ప్రార్థన చేస్తాము, ఒకరోజు 20 నిమిషాలు ప్రార్థన చేస్తాము, ఒకరోజు 1 గంట ప్రార్థన చేస్తాము, ఒకరోజు అసలే ప్రార్థన చేయము. ఇది నమ్మకంతో అంటారా? దేవుని విషయంలో ఇది ఒక నమ్మకమైన ఇది. Psalm 63:1లో దావీదు కీర్తనకారుడు అంటాడు, ఏమంటాడంటే, వేకువనే ప్రభువా నిన్ను వెతుకుదును, అర్లీ ఐ విల్ సీక్ ది. అది మరి దావీదు మహారాజుగా అన్నీ ఉన్నాయి. ఒక పెద్ద మరి ఒక రాజుగా ఉండి ఆయన ఎంతో బిజీగా, ఒక రాజు అంటే ఎంతో ఫుల్ స్కెడ్యూల్ ఉంటుంది, చాలా బిజీగా ఉంటారు. అయినప్పుడు కూడా వేకువనే ప్రభువా నీ సన్నిధికి రావాలి అనే ఆశ, మరి అటువంటి ఆశయంలో ఉన్నదా? దేవుని పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. ఆ పరిచర్య ఏదైనా సరే, నీకు క్లీనింగ్ అయినా సరే, నీకు ఏ పని అయితే సరే, దేవుని పరిచర్యలో ఏ పని సరే, హౌస్ ముందుగా వచ్చి మరి క్లీన్ చేయడం కానీ, బూజు తోడడం కానీ, బాత్రూమ్ క్లీన్ చేయడం కానీ, మరి దేవుని వల్ల మరి రొట్టె రసం తీసుకురావడం కానీ, పాత్రలు కడగడం కానీ, అదే పాటలు పాడడం కానీ, మ్యూజిక్ మినిస్టర్లో కానీ, ఒక లీడింగ్ మినిస్టరే కానీ, ఒక టీచింగ్ మినిస్టరే కానీ, ఏ మినిస్ట్రీ ఇచ్చినా సరే నువ్వు నమ్మకంగా చేయాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. మరి కొద్దిగా నమ్మకం అంటే కొంచెం తక్కువలో నమ్మకం ఉన్నవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉన్నాడని ప్రభు అంటాడు. మాథ్యూ చాప్టర్ 25:21లో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట అంటాడు ప్రభు, వెల్ డన్ అని ఒక మాటని, మై ఫెయిత్ఫుల్ సర్వెంట్, మై గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్ అంటాడు. మై గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్, యు హ్యావ్ బీన్ ఫెయిత్ఫుల్ ఇన్ హ్యాండ్లింగ్ ద స్మాల్ థింగ్స్, సో నౌ ఐ విల్ గివ్ యూ మెనీ మోర్ రెస్పాన్సిబిలిటీస్. సో ఎంత గొప్ప మాట అండి! నువ్వు చిన్న విషయంలో మరి నమ్మకంగా ఉన్నావు, ఇప్పుడు నీకు ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ నీకు అప్పగిస్తున్నాను.
ఒక చిన్న రెస్పాన్సిబిలిటీ నీకు ఇచ్చినప్పుడు నువ్వు నమ్మకంగా ఉన్నావా? టయానికి వచ్చి నువ్వు మందిరానికి సమయానికి వస్తున్నావా? మందిరంలో ఏ పని ఇచ్చినా నువ్వు సక్రమంగా చేస్తున్నావా? పరీక్షించుకోవాలా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువులలో మనం ప్రవేశింపక మునుపు మనం పరీక్షించుకోవాలా. అది ఏ మినిస్ట్రీ అయినా సరే, సండే స్కూల్ టీచర్ అయినా సరే, ఏ మినిస్ట్రీ అయినా సరే, నీకు ఇచ్చిన బాధ్యత మర్మరింగ్ లేకుండా చేస్తున్నావా? వాళ్ళు ఇలా చేయలేదు, వీళ్ళు ఇలా చేయలేదు, నేను ఎందుకు ఎలాగ చేయాలి? ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు నా కొరకు చేయట్లేదు, వేరే వాళ్ళ కొరకు చేయట్లేదు, నువ్వు దేవుని కోసం చేస్తున్నావు. నువ్వు దేవుని కోసం చేస్తే నీకు ఆశీర్వదించబడతావు. నా కొరకు వేరే కొరకు చేస్తే అది ఉపయోగం లేదు, ఆ పరిచర్య ఉపయోగం లేదు. వాళ్ళ కొరకు వాళ్ళు మెచ్చుకుంటారని చేస్తే అది ఉపయోగం లేదు. నువ్వు దేవుని కొరకు చేసావనుకో నీకు దేవుడు మెచ్చుతాడు, దేవుడు నీకు ఆశీర్వాదకరంగా చేస్తాడు, నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. అది మరి ఫస్ట్ Thessalonians chapter 5 verse 18లో అక్కడ ఒక మాట ఉంది, గివ్ థ్యాంక్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టెన్సెస్. ఏ విషయంలోనైనా సరే దేవునికి మనము థ్యాంక్స్ చెప్పే వారంగా ఉండాలి. అది చిన్నదైనా పెద్దదైనా, లేక నీకు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇవ్వలేకపోయినా, కష్టాల్లో ఉన్నా నష్టాల్లో ఉన్నా, ప్రతి విషయంలో కూడా నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి, స్థుతి చెల్లించేవాడుగా ఉండాలి, మరమరం చేయకూడదు. నాకెందుకు ప్రభు తక్కువ ఇచ్చావు, వాళ్ళకి ఎందుకు ఎక్కువ ఇచ్చావు, నాకెందుకు ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చావు, వాళ్ళకి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఇచ్చావు. అది దేవుని ఇష్టము, దేవుడు చూసుకుంటాడు. ఆ ఏ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు సరిగా చేయలేకపోతే దేవుడు వారికి సరిగా తగిన సమయంలో బుద్ధి చెప్తాడు. వారి కోసం ప్రార్థన చేయాలి, అంతేగాని మర్మం చేసుకోకూడదు. నీకు ఇచ్చిన పని నువ్వు సక్రమంగా చేస్తే, చిన్న విషయంలో నువ్వు కరెక్ట్గా చేస్తే నీకు పెద్ద విషయం ఇస్తాడు, పెద్ద బాధ్యత. ఈ సంఘమే కాదు, ఏ సంఘంలో అయినా సరే చూస్తూ ఉంటాం, ఫెయిత్ఫుల్గా పనిచేసే వాళ్ళకి దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు, వాళ్ళని సక్రమంగా వాడుకుంటాడు, వాళ్ళు పెద్ద పొజిషన్లోకి తీసుకెళ్తాడు దేవుడు. సామ్ 103 verse 2లో చూసినట్లే అక్కడ కీర్తనగా అంటున్నాడు, ఏమంటాడు, ప్రైజ్ ద లార్డ్ ఓ మై సోల్ అండ్ ఫర్గెట్ నాట్ ఆల్ ఈజ్ బెనిఫిట్స్. ఆయన చేసిన ఉపకారంలో ఏది కూడా మనం మర్చిపోకూడదు. మనం చేసే పనిని బట్టి దేవుడు ఎప్పుడు మనకి ఉపకారం చేస్తాడు, కానీ మనకి నష్టం చేయడు. నువ్వు చిన్న విషయంలో నమ్మకం ఉన్నావు, చిన్న పని అప్పగిస్తే బాగా చేస్తావు, నాకు చాలా మంచి దాసుడు, బలా మంచి దాసుడు అనేసి నీకు దేవుడు వేస్తాడు. ఇంకా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చి నిన్ను రెస్పెక్ట్ చేస్తాడు, అందరూ నీ రెస్పెక్ట్ చేసే విధంగా చేస్తాడు, అందరూ నిన్ను ఆనందం చేసే విధంగా చేస్తాడు. నీకు ఇతరుల ద్వారా నీకు మెప్పు కలిగేలాగా చేస్తాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని మెప్పిస్తావో దేవుడు ఇతరుల ద్వారా నిన్ను మెప్పిస్తాడు. మనం చూస్తుంటాం అందరి జీవితాల్లో, పెద్ద పెద్ద సేవకుల జీవితాల్లో వారు ఎలా కష్టపడ్డారు, దాన్ని బట్టి వాళ్ళకి ఆ బ్లెస్సింగ్స్ వచ్చాయి. ఊరికే రాలా బ్లెస్సింగ్స్ అనేది దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్స్, అది ఊరికే వాళ్ళకి అలా అప్పగించేలా. వారు కష్టపడ్డారు, నమ్మకంగా చేశారు దేవుని పని, కాబట్టి దేవుడు వాళ్ళకి అలా ఉన్నత స్థాయిలోకి తీసుకెళ్ళాడు. అలాగే మనం చూసినట్లయితే రెండో అంశం చూసినట్లయితే ఫెయిత్ఫుల్ టు యువర్ లైఫ్ పార్ట్నర్. నువ్వు వివాహం అయిన తర్వాత నీ భార్యకి కానీ నీ భర్తకు కానీ నువ్వు నమ్మకంగా ఉండవా? దేవుడు ఫస్ట్ సంఘాన్ని క్రియేట్ చేయలేదు, దేవుడు ఫస్ట్ ఫ్యామిలీ క్రియేట్ చేశాడు. ఏదైనా తోటలో దేవుడు ఒక పురుషుని గాను ఒక స్త్రీ గాను ఒక కుటుంబాన్ని ఏర్పరిచాడు, ఆశీర్వదించాడు. కాబట్టి మన లైఫ్ పార్ట్నర్ విషయంలో, మన జీవిత భాగ విషయంలో మనం ఫెయిత్ఫుల్గా ఉన్నామా పరీక్షించుకోవాలా. ఆర్ వి ఫెయిత్ఫుల్ టు అవర్ కంపానియన్? మన లైఫ్ పార్ట్నర్కి మనము విశ్వాసంగా ఫెయిత్ఫుల్గా ఉన్నామా? భర్త విషయంలో నమ్మకంగా ఉన్నావా, లేదా భార్య విషయంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా పరీక్షించుకుందాం. ఇక్కడ ఈ ఫెయిత్ఫుల్ లేకపోయినందువల్లే ఈ రోజుల్లో చాలా మంది డివోర్స్లోకి వెళ్ళిపోతున్నారు, విడాకులు తీసుకుంటున్నారు. దేవుని యొక్క భయము, దేవుని యొక్క భక్తి వాళ్ళ జీవితంలో లేదు. ఆ కారణం బట్టి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే చాలా మంది డివోర్స్ గుండా వెళుతున్నారు. మరి దైవజనుడైన మరి డాక్టర్ బిల్లీ గ్రహాం ఆయన చూసినట్లయితే ఆయన ఒక మాట అన్నాడు.
ఆయన యొక్క మరి అంటే ఆయన యొక్క సేవా పరిచర్య ప్రారంభంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడంట. ఒక ఇంటర్వ్యూలో డాక్టర్ బిల్లీ గ్రహాన్ని అందరూ ఇలా ప్రశ్న వేశారంట. ఇలా అడిగారంట, ఏమని అడిగారంటే, నువ్వు ఇంత ఉన్నత స్థాయిలోకి దేవుడు నిన్ను తీసుకువెళ్ళడానికి, ఈ ప్రపంచంలో లక్షల మందికి నువ్వు దీవెనకరంగా ఉండడానికి కారణం ఏమిటి? నిన్ను దేవుడు ఇంత ఉన్నత స్థాయిలో తీసుకువెళ్ళడానికి కారణం ఏమిటి అని అడిగినప్పుడు డాక్టర్ బిల్లీ గ్రహాం గారు చెప్పారు. ఏమని చెప్పారంటే, నేను నా యొక్క సేవా పరిచర్యలో ప్రారంభ దినాల్లో నేను ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాను. ఐ డిసైడ్ టు టేక్ దిస్ డిసిజన్. ఆ డిసిజన్ ఏమంటే, ఐ విల్ నాట్ ట్రావెల్ అలోన్ విత్ ఉమెన్ వితౌట్ మై వైఫ్. ఐ విల్ నాట్ మీట్ అలోన్ విత్ ఎ ఉమెన్ other than my wife. I will not eat alone with a woman other than my wife. ఇది ఆయన డిసిజన్ తీసుకున్నాడు. I will not travel, meet or eat alone with a woman other than my wife. నేను పరస్త్రీతో ఏకాంతంగా ప్రయాణం చేయకూడదు అనుకుని, అలాగే పరస్త్రీతో ఏకాంతంగా కూర్చొని మాట్లాడడం కానీ, పరస్త్రీతో ఏకాంతంగా కూర్చొని భోజనం చేయడం కానీ నేను చేయను. నా భార్య తప్ప నేను పరస్త్రీతో ఇలా చేయను అని తీర్మానం చేసుకున్నాడంట. అందుకనే దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు అని డాక్టర్ బిల్లీ గ్రహాం గారు సాక్ష్యం ఇచ్చాడు. అటువంటి సాక్ష్య జీవితము మన జీవితంలో ఉన్నదా? పరీక్షించుకోవాలా. నువ్వు నీ భార్యకి నువ్వు ఫెయిత్ఫుల్గా ఉన్నావా? లేకపోతే నీ భర్తకు నీవు ఫెయిత్ఫుల్గా ఉన్నావా? పరీక్షించుకోవాలా. కాబట్టి మనము మన మ్యారేజ్లో మనం ప్రమాణం చేసుకుంటాం కదా, మరి వెడ్డింగ్స్లో మనం ఓత్ చేసుకుంటాం, మన పెళ్ళిలో మనం ప్రమాణం చేసుకుంటాం. ఐ విల్ గివ్ యూ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్ యాజ్ ఎ హస్బెండ్, యువర్ లవర్, your friend. I will be faithful to you as long as we both shall live అని ఒకరినొకరు ప్రార్థన చేసుకుంటాం. అలాగనే ప్రమాణం చేసుకుంటాం. అలాగనే ఐ విల్ కీప్ యూ ఇన్ సిక్నెస్ అండ్ హెల్త్ అండ్ అనే మనము కష్టాల్లోనూ నష్టాల్లోనూ మరి నేను నీకు తోడుగా ఉంటాను. నేను బ్రతుకున్నంత కాలము, మనం బ్రతుకున్నంత కాలము నీకు తోడుగా ఉంటాను. కలిమిలోను మరి కష్టాల్లోనూ నీకు తోడుగా ఉంటానని మనం ప్రమాణం చేసుకుంటాం. ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి కన్ను గుడ్డిపోయినా, కాలు పోయినా మనము ఈ రోజుల్లో చూస్తాము డివోర్స్ ఇచ్చేవారుగా ఉంటారు. లేకపోతే నీకు ఉద్యోగం పోయినా, నువ్వు ఖాళీగా ఉంటే నీకు డివోర్స్ ఇచ్చేవారుగా ఉంటారు ఈ లోకంలో. ఇది ఫెయిత్ఫుల్ అయినా, నమ్మకమైనా ప్రమాణాలు ఏమైనాయి? మనం పెళ్లి చేసుకున్నప్పుడు మనం ఏం ప్రమాణం చేసాము దేవుని ముందు? నువ్వు అనారోగ్యంగా ఉన్నా, మరి ఇది మొదలుకొని అంటే ఏమిటి? నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఇది మొదలుకొని నా శేష జీవితం అంతా నీకు తప్ప ఎవరికి ఇవ్వను. కష్టాల్లోనూ లేమిలోనూ నేను నీకు తోడుగా ఉంటాను అని ప్రమాణం చేసుకున్నాం. ఇది మనం నమ్మకంగా ఉన్నామా? మరి 1 తిమోతి మరి చాప్టర్ 3 verse 11లో మరి అపొస్తలుడైన పౌలు యంగ తిమోతికి మరి ఒక మాట రాస్తూ, దానిలో కొన్ని విషయాలు చెప్తారు. దానిలో ఏముందంటే, స్త్రీలు అన్ని విషయంలో నమ్మకమైన వారుగా ఉండాలి. నమ్మకంగా ఉండాలి. స్త్రీలు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉండాలని ఎందుకు చెప్పాడు నాకు అర్థం కాలేదు, కానీ ప్రతి విషయంలోనే చెప్పాడు. భర్త ఉద్యోగం లేకపోయినా, ఆయన సడన్గా అనారోగ్యం వచ్చి పని చేయకపోయినా, చివరి వరకు మనము భర్తతో ఉండాలా. అలాగే భర్త అయితే భార్యతో కూడా ఉండాలా. అది దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి పరీక్షించుకుందాము, ఆ నమ్మకం మనలో ఉందా మనం ఈ మధ్యాహ్నం పరీక్షించుకుందాం. అలాగే మూడోదిగా చూసినట్లయితే, ఫెయిత్ఫుల్ టు యువర్ చిల్డ్రన్.
మన పిల్లల విషయంలో మనము నమ్మకస్తులుగా ఉన్నామా? మన చిల్డ్రన్, దేవుడు మనకి నమ్మి బిడ్డలను ఇచ్చాడు. మనం ఈ లోకంలో చూస్తాము, చాలా మంది అంటారు, నేను కన్నాను, ఈ బిడ్డను నేను కన్నాను, వాడు పెంచి పెద్ద చేస్తే వాడు ఈరోజు నన్ను వృద్ధాశ్రమంలో పడేశాడు. ఏమిటి నా దౌర్భాగ్యము? ఏమిటి నిన్ను పెంచి చేసేదానికి, నిన్ను కన్నదానికి నేను కన్నాను అని పదే మార్లు అంటారు తల్లిదండ్రులు. పరిశుద్ధ గ్రంథాలు మనం చూసినట్లయితే ఎవ్వరు కూడా అలా అనలేదు. నాకు దేవుడు ఇచ్చాడు, నాకు దేవుడు ఈ బిడ్డను ఇచ్చాడు. మరి సంవత్సరం తల్లి అనేది దేవుడు నాకు బిడ్డ ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో, నాకు ఈ బిడ్డను నాకు ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు. అలా ఎవరైతే దేవుడు నాకు ఈ బిడ్డలను ఇచ్చాడు, నన్ను నమ్మి బిడ్డలను నాకు బాధ్యత ఇచ్చాడు అన్నవారు బిడ్డల పట్ల చాలా బాధ్యత కలిగి ఉంటారంట. ఎవరైతే నేను కన్నాను పదే చెప్పేవారు బిడ్డల పట్ల బాధ్యత అంతగా ఉండరంట వాళ్ళు. మరి Psalm 127:3 ఏమని చెప్పబడింది? చిల్డ్రన్ ఆర్ an heritage of the Lord and the fruit of the womb is his reward. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. నీకు నాకు మరి పిల్లలు ఈరోజు ఇచ్చాడంటే అది దేవుడిచ్చిన బహుమానమే, అది ఊరికే రాలేదు. మనము దేవుడు మనకి బాధ్యత ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చి బాధ్యత ఇచ్చాడు మన మీద. ఆ బాధ్యత మనం ఎలా పెంచుతున్నాం? ఈ రోజుల్లో మనం చూసినట్లయితే మరి మనం దేవుడిచ్చిన పిల్లల్ని మనము ఎలాగ మనం పెంచుతున్నాం? మరి చిల్డ్రన్ ఆర్ ఎన్ హెరిటేజ్ ఆఫ్ ద లార్డ్. మరి మనము ఏమైనా సరే మన జీవితంలో మన దేవుని సంఘానికి ఎంత టైం ఇస్తామో అలాగే మనము పిల్లల విషయంలో కూడా మన కుటుంబంలో కూడా అంత టైం ఇవ్వాలి. సంఘానికి మనం ఎంత టైం ఇస్తామో పిల్లలకు కూడా మనము అంత టైం ఇవ్వాలి. మరి Proverbs chapter 26:6 ఏమనుంది? Proverbs chapter 22:6 ఏమనుంది? Proverbs chapter 26:6 Train up a child in the way you should go, even when he is old, he will not depart from it. కాబట్టి మన చిన్నతనంలో ఏదైతే మనం విత్తనం నాటుతామో అది పిల్లలు పెరిగి పెద్ద అయినప్పుడు దాని నుంచి తప్పిపోరంట. మనం ఎప్పుడైతే మనము చిన్నప్పటి నుంచి మనము దేవుని యొక్క వాక్యము వాళ్ళలో మనం నాటుతామో ఆ వాక్యం నుంచి వారు తప్పిపోరు. ఇప్పుడు వాళ్ళు యవ్వనస్తుల్లో తప్పిపోవచ్చు బికాస్ ఆఫ్ దే ఫ్రెండ్స్ ఇన్ కాలేజ్, హై స్కూల్ వరకు మన కంట్రోల్లో బాగా ఉంటారు. వాళ్ళు మనం ఎక్కడికి రమ్మన్నా వస్తారు, మందిరానికి రమ్మన్నా టయానికి మనం తీసుకుని వెళ్తారు, మనం తీసుకువెళ్తాం. ఎందుకంటే మనము దే ఆర్ డిపెండెంట్ ఆన్ us. మేము 2009లో మేరీలాండ్ నుంచి ఇక్కడికి వచ్చాము. 2000 నుంచి అగాపే చర్చ్ మేరీలాండ్కి మరి వర్జీనాకి వెళ్ళేవాళ్ళము. మరి 1.5 hour డ్రైవ్ మేము టయానికి వెళ్ళేవాళ్ళము, పిల్లల్ని తీసుకొని కరెక్ట్గా వెళ్ళేవాళ్ళము. మరి అలాగ మనం పిల్లల్ని మన కంట్రోల్లో ఉన్నంత వరకు చాలా వరకు మనం చేయగలము. మనం చేసేది మనం చేస్తాము. దేవుని వాక్యంలో వాళ్ళు నాటాలి, వాళ్ళు పెరిగి పెద్ద అవ్వాలి, దేవుని వాక్యంలో వాళ్ళు జీవించాలి, వాళ్ళ ఫ్యామిలీ కూడా మన ఫ్యామిలీ లాగా ఉండాలా, ఒక భక్తికరంగా వాళ్ళు జీవించాలా. వాళ్ళ పిల్లలు కూడా ఎలాగ భక్తిలో పెంచినప్పుడు వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు కాకుండా దేవుని భక్తిలో ఉండి వాళ్ళతో వాళ్ళ ఫ్యామిలీ కట్టుకుంటారు అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఈ లోకంలో నశించిపోకూడదు, వాళ్ళు కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అనే మన యొక్క రక్త సంబంధం బట్టి మనలో ఉంటుంది. కాబట్టి మనం అలాగే పెరగాలి మన పిల్లలు కూడా అనుకుంటాం. తప్పు కాదు, అది అనుకోవడం తప్పు లేదు, వాళ్ళని అలా పెంచడం తప్పు. కానీ దేవుని లేఖనం ప్రకారం మనం పెంచాలా, పెద్ద చేయాలా. మరి సమయాల్లో వాళ్ళు మరి కాలేజీకి వెళ్ళినప్పుడు యూత్తో కలిసినప్పుడు వాళ్ళకి డిఫరెంట్ ఫ్రెండ్స్ అక్కడ మీట్ అవుతుంటారు. కొంతమంది నామినల్ క్రిస్టియన్స్ బిలీవర్ వాళ్ళకి ఫ్రెండ్స్ అవుతారు, కొంతమంది అసలు నాన్ బిలీవర్సే ఒకసారి పరిచయం అవుతారు. ఎవరితో మింగిల్ అవుతారో తెలియదు. వారి పరిచయం వారికి వాళ్ళు డిఫరెంట్ నేర్చుకుంటారు అక్కడ వెళ్ళిన తర్వాత. మళ్ళీ మనం ఏం చెప్పినా వీఆర్ గ్రోన్ అప్, వీఆర్ అడల్ట్స్, మేము మేజర్ అండి అంటారు. ఏమన్నా మాట్లాడితే లీవ్ మీ అలోన్ అంటారు. ఏమన్నా మాట్లాడితే మాకు అంతా తెలుసు. ఏదైనా బైబిల్ కూడా చెప్తే దేవుడు ఇంకొకటి తీసి చూపిస్తారు.
మాకు ఎలా తెలుసు, మాకు ఎలా అర్థమైంది కాబట్టి మేము ఎలా చేస్తాం. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఉన్నాం. మనం పిల్లలను పెంచే విషయంలో మనం నాటే బాధ్యత మంది. మన దేవుని వాక్యంలో వాళ్ళని పెంచాలా. పెరిగి పెద్ద అయిన తర్వాత వారు దాని నుంచి తక్కువని దేవుని వాక్యం చెప్పబడుతోంది. మరి కాబట్టి మనము మన పిల్లలను మనం తండ్రిగా వారికి మనం ఆస్తులు ఇవ్వలేకపోవచ్చు, కానీ పరలోకపు తండ్రి వారికి ఆస్తులు ఇవ్వగలడు. మనం దేవుని సన్నిధిలో మనల్ని పెంచినప్పుడు, దేవుని భయభక్తుల్లో వాళ్ళు పెంచినప్పుడు, వారు ఆ యొక్క భక్తి జీవితంలో వాళ్ళు సాగినప్పుడు, ఒకవేళ మన ఆస్తులు మనం వాళ్ళకి ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడు వారికి పరలోకపు తండ్రి వారికి ఆస్తుల్ని ఇస్తాడు. అలాగే మనం చూసినట్లయితే 4వదిగా మనం చూసినట్లయితే ఫెయిత్ఫుల్ ఇన్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. ఆర్థిక విషయాల్లో మనము నమ్మకంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో మరి లూకా సువార్త 16వ అధ్యాయంలో లూక్ చాప్టర్ 16 వర్స్ 11 to 12 చూసినట్లయితే, లూక్ చాప్టర్ 16 వర్స్ 11 to 12లో చూసినట్లయితే, అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండాలి, ఇతరుల సొమ్ము విషయంలో నమ్మకంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం బికాస్ ఆఫ్ టైం కన్స్ట్రెయిన్ ఐఎమ్ నాట్ రీడింగ్ ఆల్ ద వర్సెస్. సో ఇక్కడ మనం లూకా సువార్తలో మనం చూసినట్లయితే అన్యాయపు సిరి విషయంలో నమ్మకంగా ఉండాలి, ఇతరుల సొమ్ము విషయంలో మనం నమ్మకంగా ఉండాలి, ఆర్థిక విషయంలో మనం నమ్మకంగా ఉన్నామా లేదా మనం పరీక్షించుకోవాలా. దేవుని మనకు సొమ్ము అప్పగించినప్పుడు మనం దేవుని సొమ్ము విషయంలో మనం నమ్మకంగా ఉన్నామా లేదా పరీక్షించుకోవాలా. ఇక్కడ మనం చూడొచ్చు లూక్ చాప్టర్ 16 వర్స్ 10లో మనం చూసినట్లయితే, అక్కడ దేవుడు మరి అక్కడ మనం లూక్ చాప్టర్ 16 వర్స్ 10లో చూసినట్లయితే, మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మనకు తెలుసు జక్కయ్య విషయంలో మనం చూసినట్లయితే, జక్కయ్య విషయంలో మరి జక్కయ్య తన హృదయంలో ఎప్పుడు చేర్చుకున్నాడో, తన ఇంటిలో ఎప్పుడు జక్కయ్య చేర్చుకున్నాడో ఒక మంచి మాట అన్నాడు. మరి లూక్ చాప్టర్ 19 వర్స్ 8లో మనం చూసినట్లయితే జక్కయ్య ఒక మంచి మాట అన్నాడు. అన్యాయంగా నేను ఎవరికైనా సరే, నేను అన్యాయంగా ఎవరి దగ్గరైనా సరే నేను అన్యాయంగా సంపాదించి ఉంటే సగము బీదలకు ఇచ్చేస్తా అంటున్నాడు. సగం బీదలకు ఇచ్చేస్తాను. మరి ఎవరైనా మోసగిపోసి అన్యాయంగా వారి దగ్గర నేను సొమ్ము తీసుకుని ఉంటే వారికి 4 ఇచ్చేస్తాను అంటున్నాడు. ఎంత సాక్ష్యం అండి. అందుకనే మనము జక్కయ్య గురించి మనం ఆయన సాక్ష్యం గురించి చెప్పుకుంటాం. అలాంటి సాక్ష్యం మనకు ఉన్నదా పరీక్షించుకోవాలా. జక్కయ్య మరి చెప్పిన మాట మనం చెప్పగలమా? అన్యాయపు సిరిలో మరి తాను సంపాదించినంతా కూడా ఏం చేశాడు? సగం బీదలకు ఇచ్చేశాడు. మరి అధికంగా మరి మోసకరంగా తీసుకున్న వారిలో 4 మరి వారికి తిరిగి ఇస్తాను అని చెప్పాడు. కాబట్టి ప్రొవర్బ్స్ చాప్టర్ 27లో ఏమని ఉందంటే, ప్రొవర్బ్స్ చాప్టర్ 15 వర్స్ 27లో ఏముందంటే, లంచము నశించుకునేవాడు బ్రతుకుడు. లంచం తీసుకునేవాడంట, లంచాన్ని తీసుకునేవాడు, లంచాన్ని అసహించుకునేవాడు బ్రతుకును. ఎవరైతే లంచాన్ని అసహించుకుంటాడో వాడు బ్రతుకును, ఎవరైతే లంచాన్ని పుచ్చుకుంటాడో వాడు బ్రతుకడు. అది అర్థం చేసుకోవాలి. కాబట్టి సామ్ 15 వర్స్ 5లో చూసినట్లయితే, దేవుని ఇంటిలో ఉండాలి అంటే నువ్వు లంచకుండిగా ఉండకూడదు. నువ్వు దేవుని మందిరంలో ఉండాలి అంటే నీవు దేవుని నువ్వు లంచకుండిగా ఉండకూడదని సామ్ 15లో ఒక మాట రాయబడింది. చాలా చక్కని మాట. మరి అక్కడ మనం చూడొచ్చు. సామ్ 15 verse 1. Lord, who shall abide in thy tabernacle? Who shall dwell in thy holy hill? యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు అని చెబుతూ
యథార్థమైన ప్రవర్తన కలిగి, యథార్థమైన ప్రవర్తన, నమ్మకమైన వాడు, అలాగే లంచం పుచ్చుకున్నవాడు అనేసి 5 చెప్తాడు, వర్స్ 5 ఉంటాడు. కాబట్టి యథార్థ హృదయం కలిగిన వాడు, మరి లంచం పుచ్చుకున్నవాడు, నాలుగుతో లాడడు, అంటే నాలుగుతో కొండెములాడని వాడు, తన చెలికాడికి కీడు చేయని వాడు, తన పొరుగువాని మీద నింద మోపని వాడు, ఇటువంటి వాడే దేవుని మందిరంలో అతిథిగా ఉండదగిన వాడు అంటున్నాడు దేవుడు. ఇక్కడ దావీదు అంటున్నాడు, దావీదు మహారాజు. దావీదు తన జీవితంలో దేవునితో ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఇలా మాట రాయగలుగుతున్నాడు. కాబట్టి లంచం పుచ్చుకున్నవాడు దేవుని సన్నిధిలో ఉండలేడు అనేసి దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. కాబట్టి పరీక్షించుకుందాం, ఈ మధ్యాహ్న కాలంలో మనము పరీక్షించుకుందాం. అలాగే మనం చూసినట్లయితే జోబ్ చాప్టర్ 15 వర్స్ 34లో చూసినట్లయితే, జోబ్ చాప్టర్ 15 వర్స్ 34 అంటాడు, లంచకొండుల గుడారములను అగ్ని కాల్చివేను. ఈ యొక్క లంచకొండుల గుడారములు అగ్నితో కాల్చివేయబడును అనేసి ఇక్కడ ప్రసిద్ధ వాక్యము, దేవుని వాక్యము చెప్పబడుతుంది జోబ్ చాప్టర్ 15 వర్స్ 34లో. కాబట్టి నీ గురించి నువ్వు ప్రజలకి ఏం సాక్ష్యం ఇవ్వగలవు? నువ్వు ఇలాగా నీకు దేవుడిచ్చిన ఉద్యోగంలో నువ్వు దేవుడిచ్చిన జీతం, ఆ యొక్క జీతంతో బ్రతకుండా నువ్వు లంచాలు తీసుకుంటే నువ్వు ఎలా సాక్ష్యంగా ఉండగలవు? ఒక బిలీవర్గా ఎలా సాక్ష్యం కలిగి ఉండగలవు? ప్రొవర్బ్స్ చాప్టర్ 23 వర్స్ 21లో నువ్వు దాన్ని, ప్రొవర్బ్స్ చాప్టర్ 20 వర్స్ 21, ప్రొవర్బ్స్ చాప్టర్ 20 వర్స్ 21లో చూసినట్లయితే, నువ్వు ఈ అక్రమంగా సంపాదించిన ధనము చివరకు ఎలా పోతుందో, ఎవరి వశమవుతుందో నీకు తెలియని ఒక మాట అంటాడు. నువ్వు ఈ లోకంలో నువ్వు ఆదుర్తగా ఎక్కువ సంపాదించాలని చెప్పేసి అడ్డదారిలో వెళితే ఆ ధనము నీతో కూడా రాదు, అది పరుల సొత్తు అవుతుంది అనేసి దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఈరోజు నువ్వు త్వరగా రిచ్ కావాలని, త్వరగా గొప్పవాడైపోవాలని, త్వరగా రిచ్ అయిపోవాలి, త్వరగా ఫేమ్ అయిపోవాలని, త్వరగా ఫేమ్ సంపాదించుకోవాలని చెప్పేసి నువ్వు అడ్డదారులు దొక్కితే దేవుడు అంటున్నాడు, అది నీతో పాటు రాదు, నీ పిల్లలు కూడా దాన్ని అనుభవించలేరు, అది పరుల సొత్తు అయిపోతుంది అని దేవుడు అంటున్నాడు. మనకు తెలుసు, యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే జెనిసిస్ చాప్టర్ 39 వర్స్ 6-4లో చూసినట్లయితే, అక్కడ ఒక పోతేపోరు అన్యుడు యోసేపు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక అన్యస్తుడు, ఆ ఈజిప్టు దేశంలో ఉన్న ఒక పోతేపారు జోసెఫ్ గురించి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. యోసేపు తన ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, అందుకే నేను అతన్ని విచారణకర్తగా ఉంచాను. తాను ఆహారము తినుట తప్ప తన కొరకు ఉన్నదో లేదో, ఏమున్నదో లేదో అని విచారించిన వాడు కాదంట. ఎంత సాక్ష్యం అండి చెప్పండి. ఒక అన్య దేశంలో, అన్యస్తుని కుటుంబంలో ఒక దాసుడుగా ఉన్న పోతేపోరు గురించి ఆ యొక్క ఇంటి యజమాని ఇస్తున్న సాక్ష్యం. నా ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు, కొంచెంలో నమ్మకం ఉన్నాడు కాబట్టి ఇల్లంతటిలో నమ్మకంగా ఉంచాను, నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి ఇల్లంతటిలో యజమానిగా ఉంచాను. తాను తినుట తప్ప మరి ఏమంటే తన కొరకు ఉన్నదో లేదో అని విచారించిన వాడు కాదంట. డబ్బుల దగ్గర యోసేపు చాలా నమ్మకంగా ఉన్నాడు. డబ్బుల దగ్గర మనం ఎప్పుడు నమ్మకం ఉండాలా. పొరుగు వాడిని సొమ్ము మనం తీసుకున్నప్పుడు నమ్మకంగా విచ్చివేయాలి. అది ఎప్పుడైతే నువ్వు పొరుగు వాడిని సొమ్ము ఆచరిస్తావో, అది $1 కావచ్చు, $2 కావచ్చు, అది నువ్వు జ్ఞాపకం పెట్టుకొని నువ్వు ఇచ్చినట్లయితే నువ్వు నమ్మకస్తుడిగా ఉంటావు, రిలేషన్షిప్ బాగా పెరుగుతుంది. నువ్వు ఈరోజు ఇవ్వకపోవచ్చు, 10 years తర్వాత కూడా 10 years తర్వాత నువ్వు ఇవ్వాలనుకున్నా కూడా నువ్వు ఒక మాట చెప్పేసేయి, బ్రదర్ ఈరోజు నాకు చాలా కష్టాలు కూడా వెళ్తున్నాను, ఈరోజు నీకు దగ్గర ఇంత తీసుకున్నాను, ఖచ్చితంగా నీకు తిరిగి ఈ డబ్బు నాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా పలానా టైంలో నీకు ఇచ్చేస్తాను. అది ఇప్పుడు కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత కూడా. అటువంటి నువ్వు ఎప్పుడైతే వాగ్దానం చేస్తావో నీ రిలేషన్షిప్ చాలా బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు ఇతరుల సొమ్ము ఆశిస్తావో, నువ్వు ఇతరుల సొమ్ము నువ్వు తృణీకరిస్తావో నీకు నష్టం కలుగుతుందని చెప్పేసి దేవుడు
పరిశుద్ధ గ్రంథంలో చెప్పాడు. యోసేపు డబ్బుల విషయంలో నమ్మకంగా ఉన్నాడు కాబట్టి తన ఇంటికి యజమానుడయ్యాడు. తర్వాత ఈజిప్టు దేశానికంతా ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత సాక్ష్యం అండి. దేవుడు నమ్మకంగా పనిచేసే వారి విషయంలో, డబ్బుల విషయంలో నమ్మకంగా ఉన్న వారిని చాలా ఇచ్చిస్తాడని చెప్పేసి పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది. ఒక 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 పాస్టర్ అంట తన పిల్లల కొరకు చాలా సంపాదించంట. ఎలా సంపాదించో తెలియదు. చివరికి పెళ్ళి అయిన తర్వాత తన కూతురు మరి ఏమైందో తెలియదు, మరి సూసైడ్ చేస్తున్నట్టు, అది కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకుందంట. సో నువ్వు ఈరోజు నువ్వు పిల్లల కోసము ఆతృతగా ఎక్కువగా సంపాదించాలని అక్రమంగా సంపాదిస్తే దేవుని పరిచర్య చేస్తూ నీ కుటుంబము తర్వాత దేవుడు చూస్తుంటాడు. సో ఇది తర్వాత మనం చూసినట్లయితే మరి 5వ వచనం చూసినట్లయితే బీ ఫెయిత్ఫుల్ టు యువర్ ఫ్రెండ్స్. నువ్వు చాలా స్నేహం కలిగి ఉండాలి. ఫెయిత్ఫుల్ ఫ్రెండ్స్ అంటే మరి నీ యొక్క స్నేహితులకి చాలా నమ్మకంగా ఉండాలి. మరి Proverbs chapter 17 verse 17 లో చూసినట్లయితే Proverbs chapter 17 verse 17 లో మనం చూసినట్లయితే Proverbs chapter 17 verse 17. Proverbs chapter 17 verse 17. The highway of the upright is to depart from evil. He that keepeth his way preserveth his soul. చూడండి Proverbs chapter 17 verse 17. A friend loveth at all times. చదవండి. A friend loveth at all times, and a brother is born for adversity. Yeah, good. A friend loveth at all times, and a brother is born for adversity. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా ఉండును. సో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించునట. కాబట్టి అలాగే దేవుడు కూడా మరి సంఘాన్ని ఎంతగానో ప్రేమించాడు, ఒక ఫ్రెండ్ లాగా ప్రేమించాడు. మరి ప్రభు యొక్క సంఘం అంటే ఒక ఫ్యామిలీ. సంఘం అంటే ఏమిటి? ఒక ఫ్యామిలీ, గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. దేవుడు ఈ సంఘాన్ని ఒక ఫ్యామిలీగా ట్రీట్ చేశాడు. మరి దేవుడు సంఘం గురించి ఏమన్నాడు? జాన్ చాప్టర్ 15 verse 13. John chapter 15 verse 13. Greater love has no man than this, that a man lay down his life for his friends. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. తన స్నేహితుల కొరకు ఎవరైతే ప్రాణం పెట్టే ఒక స్నేహం అంటే తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టేవాడుగా ఉండాల. యేసుక్రీస్తు ప్రభు కూడా మన స్నేహితులుగా పిలిచాడు. అందుకే ఆయన ఆ యొక్క క్రాస్ ఆఫ్ క్యాల్వరీలో మా సిలువలో ప్రాణం పెట్టాడు మన కొరకు. చూడండి verse 14. యు ఆర్ మై ఫ్రెండ్స్. యేసు మాట నేను చెప్పట్లేదు. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసినట్లా మీరు నా స్నేహితులు ఎందురు. అలాగే verse 15 అంటాడు, దాసుడు తన యజమానుడు చేయు దాన్ని ఎరుగుడు గనుక ఇక మిమ్మును దాసులను పిలువక స్నేహితులను పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. సో దాసుడు తన యజమానుడు ఏం చేస్తాడో తెలియదు కాబట్టి నేను మిమ్మల్ని దాసులుగా మిమ్మల్ని ట్రీట్ చేయటం లేదు. ఐఎమ్ నాట్ ట్రీటింగ్ యాజ్ ఎ సర్వెంట్స్, ఐఎమ్ ట్రీటింగ్ యూ యాజ్ ఏ మై ఫ్రెండ్స్. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్న మాట, ఎవడైతే మన సంఘంలో మనం ఫ్రెండ్షిప్గా కలిగి ఉంటామో, ఒకరినొకరు ఫ్రెండ్లుగా ఒక స్నేహితులు కలిగి ఉంటామో ఆ సంఘము వర్ధిల్లుతుందంట. నువ్వు ఒక తల్లిదండ్రులు తీసుకోండి, ఒక తండ్రి కుమారుడు, వాళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్ లాగా ఉంటే
వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు చాలా బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ ఉంటుంది. ఒక తల్లి చూడు, ఒక తండ్రి కొడుకుల మధ్య ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు, ఒక ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్ ఉంటే వాళ్ళ యొక్క కాన్వర్జేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వాళ్ళ యొక్క లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్ లేకపోతే రిలేషన్షిప్ కూడా అలాగనే ఉంటుంది. కాబట్టి దేవుడు ఇటువంటిది ఆశిస్తున్నాడు. మనం ఫ్రెండ్గా ఉన్నామా, ఫ్రెండ్ లాగా మనము బిహేవ్ చేస్తున్నామా ఆలోచించాలి. కాబట్టి ఒకసారి మరి మరి మనం ఈ విషయంలో మనం చూస్తున్నట్లయితే, మరి యోబు చాప్టర్లో మనం జోబ్ చాప్టర్ 19:14 చూస్తున్నట్లయితే, జోబ్ చాప్టర్ 9:14 చూసినట్లయితే, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. ఇక్కడ యోబు సాక్ష్యం ఇస్తున్నాడు, నా ప్రాణ స్నేహితులు నన్ను మరిచిపోయి ఉన్నారు. స్నేహం అంటే డబ్బులు హోదా ఉన్నప్పుడే కాదు. స్నేహం అంటే తన స్నేహితుడు ఆకలి వేసినప్పుడు, స్నేహితుడు ఉద్యోగం లేకుండా కష్టాల్లో ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు, మరి దారి లేనప్పుడు, మరి అలాగే కష్టాల్లో ఉన్నప్పుడు, పడిపోయినప్పుడు మరి మనం ఆ యొక్క స్నేహాన్ని కొనసాగించాల. ఒక డబ్బు హోదా ఉన్నప్పుడే కాదు. మన స్నేహితుడు కష్టాల్లో కూడా వెళ్తున్నాడు, మన స్నేహితుడు ఈరోజు ఉద్యోగం కోల్పోయాడు, మన నష్టాలు కూడా వెళ్తున్నాడు, మనము ఆ స్నేహాన్ని కంటిన్యూ చేస్తున్నామా? ఇక్కడ యోబు గురించి, యోబు మరి గొప్ప హోదా కలిగి ఉన్నప్పుడు, గొప్ప సామంతుడిగా ఉన్నప్పుడు, అన్ని కలిగి ఉన్నప్పుడు, మరి వాళ్ళ స్నేహితులు వచ్చి, అన్నా నీ ప్రాణానికి నా ప్రాణం పెడతాను అన్నప్పుడు యోబు చాలా మురిసిపోయి ఉంటాడు. ఎప్పుడైతే యోబు తన జీవితంలో అన్ని కోల్పోయాడో, ఆస్తిని కోల్పోయాడు, తన కుటుంబాన్ని కోల్పోయాడు, తన పిల్లల్ని కోల్పోయాడు, అంతా ఆస్తి అవంతి కోల్పోయి తాను మరి అనారోగ్య స్థితిలో ఆ యొక్క కుష్టు రోగంతో కలిగి ఉన్నప్పుడు తన స్నేహితులు అతను మర్చిపోయారంట. తన ప్రాణ స్నేహితులు అంటున్నాడు, తన ప్రాణ స్నేహితులను మర్చిపోయారు. ఎంత బాధాకరమైన స్థితి అండి, ఎంత బాధాకరమైన. అదే ఆ స్నేహము. దేవుడు ఏం చెప్పాడు? స్నేహం అంటే విడువక చివరి వరకు ఉండాల, మరణం వరకు నమ్మకంగా ఉండాల. స్నేహం, అదే స్నేహము. మరి యోబు మన జీవితంలో యోబుతో అంటున్నాడు, నా స్నేహితులు, ప్రాణ స్నేహితులు నా కొరకు ప్రాణం పెడతామని చెప్పిన వారు నన్ను మర్చిపోయారు. ఈరోజు ఆ ప్రాణ స్నేహితులు అంటున్నారు, ఎవరు మీకు తెలుసా యోబు అంటే? మాకు తెలియదండి, ఆ యోబు ఎవరన్నా మాకు తెలియదు, ఎప్పుడో విన్నట్టుకున్నాము, ఎక్కడో చూసి ఉంటాము, మాకు తెలియదు అంటున్నారు. అటువంటి ఫ్రెండ్షిప్లో ఉన్నాము మనము. ప్రాణ స్నేహితులు అంటే ఒకరికొకరు ప్రాణం పెట్టేవారు ఉండాలా, చివరి వరకు విడువక ప్రేమించాలా. అటువంటి స్నేహం మనలో ఉన్నదా పరీక్షించుకుందాం. మరి చివరిగా మనం చూసినట్లయితే రెవల్యూషన్ చాప్టర్ 2:10 చూసినట్లయితే, రెవల్యూషన్ చాప్టర్ 2:10 చూసినట్లయితే, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నీకు నేను జీవ కిరీటం ఇచ్చేదను. రెవల్యూషన్ చాప్టర్ 2:10. Someone can read in English. Revelation chapter 2:10. Be thou faithful unto death, and I will give thee a crown of life. Yeah. Be faithful unto death, and I will give you a crown of life. అదండి స్నేహం అంటే. స్నేహం అంటే మరణం వరకు నమ్మకంగా ఎవరైతే ఉంటారో, స్నేహుని విడువకగా ఉంటారో, మరి దేవుని పరిచర్లు అయితేమి, దేవుని మీద నమ్మకంగా మరణం వరకు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జీవ కిరీటం ఇస్తారని దేవుడు చెప్తున్నాడు. పరీక్షించుకుందాము. కంక్లూజన్కి వస్తున్నాను. మనము ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి? ఆత్మీయ విషయాల్లో మనము నమ్మకంగా ఉండాలి. మన యొక్క జీవిత భాగస్వామి విషయంలో నమ్మకంగా ఉండాలి. మన పిల్లలను పెంచే విషయంలో నమ్మకంగా ఉండాలి. అలాగే
మరి మన ఫ్రెండ్స్, మన ఆర్థిక విషయంలో, మన ఫైనాన్షియల్ విషయంలో మనం నమ్మకంగా ఉండాలి. అలాగే స్నేహం విషయంలో మనము నమ్మకంగా మన ఫ్రెండ్ అంటే చివరి వరకు స్నేహం కలిగి ఉండాలి. ప్రాణం పెట్టే స్నేహం కలిగి ఉండాలి. చివరి వరకు, మరణం వరకు నమ్మకంగా మనం జీవించాలి. అటువంటి నమ్మకస్తుల కొరకు దేవుని యొక్క కనుదృష్టి లోకమందంతటా సంచరించుతున్నది. మనము ఆయన కనుదృష్టిలో ఉన్నామా? గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫెయిత్ఫుల్ సర్వెంట్స్, ఫెయిత్ఫుల్ పీపుల్. మనం ఉన్నామా? పరీక్షించుకొని మనము దేవుని బలిలో యోగ్యంగా పాల్పొందాం. మరి నమ్మకంగా పరీక్షలు, మరి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మనము చాలా ఎగ్జామ్స్ ముందు చాలా భక్తిపరంగా ఉంటాము. రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా చాలా భక్తిగా ఉంటాము. లేకపోతే ఏదైనా బ్యాంకు లోన్ వచ్చినంత వరకు కూడా మనము బ్యాంకు లోన్ వచ్చేంత వరకు ప్రార్థన చేయమంటాము. చాలా ఫెయిత్ఫుల్గా ఉంటాము దేవునికి. ఉద్యోగం వచ్చే వరకు మనం చాలా నమ్మకంగా ఉంటాము. ఏదైనా సరే మనకి మన అవసరం ఉన్నంత వరకు మనం దేవునితో చాలా ఫెయిత్ఫుల్గా ఉంటాము. మన అవసరం తిరిగిన తర్వాత మనము దేవుని మర్చిపోయే వరకు ఉంటాం. ఇటువంటిది నమ్మకత్వం కాదు. నమ్మకత్వం అంటే ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్. మన జీవితంలో మనము ఈరోజు ఉన్నా లేకపోయినా, మన కష్టాల్లో గుండా వెళ్తున్నప్పుడు, నష్టాల్లో గుండా వెళ్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా మనము దేవుని మర్చిపోయే వారంగా ఉండకూడదు. ఈరోజు నువ్వు అన్నీ లేకపోయినా నువ్వు దేవుని మీద నమ్మకం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కాబట్టి పరీక్షించుకుందాము. అలాగ పరీక్షించుకున్న వారమై దేవుని బలిలో యోగ్యంగా పాలు పొందుదాము. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక.